మత్తయి సువార్త 6వ అధ్యాయం 16 నుంచి 18 వరకు మీకోసం నేను తెలుగులో చదువుతున్నాను. 16 నుంచి 18 వరకు. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఇది యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనలో ఉపవాసం గురించి మనకు చెప్పినటువంటి ఉపదేశం. ద టీచింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అబౌట్ ఫాస్టింగ్. ఎందుకంటే పాత నిబంధన ఉపవాసానికి కొత్త నిబంధన ఉపవాసానికి చాలా వ్యత్యాసం ఉంది. మీరు ఇంకా పాత నిబంధనలను ఉన్నారని నాకు అనిపిస్తోంది. చాలామంది క్రైస్తవ సంఘాలు. మనం చూద్దాం దాని గురించి. 2వ దినవృత్తాంతాలు కూడా మనం చదువుకుందాం ఒకసారి. 7వ అధ్యాయము 14వ వచనం. 7వ అధ్యాయము 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. అనేకమైనటువంటి విషయాలు మనకి ఆమూలాగ్రంగా ఆదికాండం నుంచి మనం ప్రకటన గ్రంథం వరకు చదివితే క్రైస్తవ భక్తి జీవితంలో, క్రైస్తవ జీవనంలో లేక క్రియాశీలక జీవనంలో, ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్లో ఆర్ డివోషనల్ క్రిస్టియన్ లైఫ్లో మనకి ఉపవాసానికి చాలా ప్రముఖమైన పాత్ర ఉంది. ఉపవాసాన్ని తగ్గించడానికి నేను ఇక్కడికి రాలేదు, దాని ప్రాముఖ్యత తగ్గించడానికి నేను చెప్పడానికి రాలేదు నేను ఇక్కడికి. కానీ ఉపవాసాన్ని మనం సరిగా అర్థం చేసుకోకపోతే ఆచరణీయం చేసేటప్పుడు, దాన్ని ఆచరణీయం చేసుకునేటప్పుడు అది అపవాసం అయిపోయి కూర్చుండే అవకాశము, ప్రమాదము ఉంది. సో మనం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ని తిరిగేసి మనం చదివితే ఉపవాసానికి చాలా ప్రముఖమైనటువంటి పాత్ర క్రైస్తవ జీవితంలో ఉంది. ఇది మొదట మీకు నేను చెప్పదలిచింది. అయితే ఉపవాసం ఎప్పుడైతే ఎక్కడి నుంచో కాపీ కొడతామో, అంటే వాక్యం చదవకుండా ఏదో అందరూ చేసిందే నేను చేస్తూ ఉంటాను. మన దేశంలో ఎలా ఉంటుంది, ఇలా చేస్తే అలా జరుగుద్దంట కదా, ఇది ఒకటి ఉంటుంది. మనకి ప్రతి మతంలో ఉంటుంది, ప్రతి మతంలో ఉంటుంది. అందుకని మనకేదో ఒకటి జరగాలని మనం ఏం చేస్తాం, ఇంకోటి జరిగిస్తాం. ఆ గుడికి వెళ్తే ఇలా అవుతుందంట కదా, లేకపోతే ఆ గుళ్ళో నిద్ర చేస్తే ఇలా ఉంటుందంట కదా, పిల్లలు పుడతారంట కదా, అక్కడికి వెళ్ళి ఏది మొక్కుకున్న ఆ చెట్టు దగ్గరికి కోరికలు నెరవేరుతాయట కదా. ఇది మన సంస్కృతి, మన దేశ సంస్కృతి. మీరేమి అమెరికా నుంచి ఊడిపడలా, మీరు భారతీయులే. మీరు చాలా కాలం నుంచి క్రైస్తవ భజన చేస్తున్నా మీ నరనరాల్లో ప్రవహించేది ఏమిటంటే భారతీయ రక్తం అన్నమాట. అందుకని మీరు ఆ నోట ఈ నోట కొన్ని వింటారు. విని అది మీకు విశ్వాసంగా, నమ్మకంగా పరిణమిస్తుంది. విశ్వాసం ఎక్కడి నుంచి పుట్టాలి? వినుట వలన విశ్వాసం. ఏమి వినుట వలన? క్రీస్తుని గురించి నా మాట వినుట వలన, దేవుని మాట వినుట వలన విశ్వాసం పుట్టాలి. ఇప్పుడు కూడా విశ్వాసం బయట నుంచి వచ్చింది అనుకోండి, అది ఫేక్ విశ్వాసం అవుతుంది. అది ప్రాబ్లం. ఈ పద్ధతి మన సంస్కృతిలో ఉంది. అంటే చుట్టూ సమాజం ఏదో మాట్లాడుకుంటుంది, ఆ ప్రభావం మన మీద ఉంటుంది. ఇట్లా అంట కదా, ఇట్లా చేస్తే ఇట్లా అంట కదా. సపోజ్ మిమ్మల్ని నేను అడిగాను, మీరు 40 దినం ఉపవాస పండుగలను పెట్టుకున్నారు కదా, మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను నేను, మీరు జవాబు చెప్పగలరేమో చూద్దాం. ఉపవాసం పండుగ ఎందుకు అయింది? మీకు తెల్లకాగితం ఇచ్చి పెన్నిస్తే ఎంతమంది జవాబు చెప్పగలరు? బస్ అక్కడ కూర్చున్న ఆయనకి ఒక్కడికే తెలిసి ఉంటుంది ఆ విషయం. కానీ ఇప్పటికి ఎన్ని రోజులు అయిపోయింది? 33.
33 days గడిచిపోయింది, మీకు ఉపవాసం పండుగ ఎందుకు అవుతుందో తెలియదు, కానీ ఉపవాస పండుగని మీరు దాన్ని పిలిచేశారు. సరే, ఇంకో ప్రశ్న అడుగుతాను. ఎంతమంది భోజనం మానేసి వచ్చారు? 1 2 3 4 5 6 అక్కడక్కడ కొంతమంది ఎడంచే ఎత్తుతున్నారు, ఎందుకు వచ్చిన గొడవ అన్నట్టు. రైట్. సో ఇది ఉపవాస పండుగ, మీరేం ఆచరించట్లేదు ఉపవాసాన్ని. మీరు సుష్టిగా భోంచేసే వచ్చారు, మళ్ళీ వెళ్ళి భోంచేస్తారు. సరే, ఒకవేళ మీరు భోజనం మానేసి ఉంటే ఇంకొక ప్రశ్న, భోజనం మానేసే పండుగ ఏంటి? అదేం పండుగ? ఇట్లాంటి పండుగ ఎప్పుడేం చూసారా? సరే, ఇంకొక ప్రశ్న మీకు. ఈ ఆచారం, ఈ 40 రోజుల ఉపవాస పండుగ ఆచరించే ఆచారం ఎంతకాలం నుంచి చేస్తున్నారు మీరు మీ క్రైస్తవ జీవితంలో? 10 ఏళ్ళు అన్నవాళ్ళు చెప్పండి. 10 ఏళ్ళు అనేవాళ్ళు చేతులు ఎత్తండి. 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాను ఇలాగ ప్రతి ఏడాది. ఎందుకు వచ్చిన గొడవని చేతులు ఎత్తట్లా? మీరు చేసేవాళ్ళు ఉన్నారు ఇక్కడ, నాకు తెలుసు. మీ ఫేస్ రీడింగ్ అర్థమైపోతుంది. 10 ఏళ్ళ నుంచి మీరు చేస్తుంటే, 5 ఏళ్ళ నుంచి మీరు చేస్తుంటే 40 రోజులు ఎందుకు చేయాలి? 41వ రోజు ఎందుకు చేయకూడదు? దేవుడు 365 రోజులు ఇస్తే 325 రోజులు ఊరకుండి 40 రోజులు ఎందుకు చేయాలి? వీటి నుంచి ఎవరైనా, ఇందాక ప్రభాకర్ గారు మాట్లాడుతూ మీరు ఏ ప్రశ్న అయినా అడగండి ఆయన సమాధానం చెప్తారన్నారు, కానీ నాకు అవకాశం దొరకట్లా మిమ్మల్ని ప్రశ్నలు అడగడానికి. అది సమస్య. ఇప్పుడు మీరు చెప్పాలి సమాధానం. ఎవరు చెప్పారు మీకు 40 రోజులని? పోనీ యేసుప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నాడని అనుకుందామంటే, ఆయన సిలువకి ముందు 40 రోజులు ఉపవాసం లేడు, అంతేనా? సిలువకు ముందు ఉన్నాడా 40 రోజులు ఉపవాసం? లేడు. ఎప్పుడున్నాడు 40 రోజులు ఉపవాసం? సిలువకు ముందు కాకుండా పరిచర్యకి వెళ్ళక ముందు ఉన్నాడు. కాబట్టి టైమింగ్ వేరు, మీరు అద్దెచ్చి ఇక్కడ పెట్టడానికి లేదు. పోనీ యేసుప్రభు ఉపవాసం అనుకుందామంటే, ఆయన ఉపవాసం ఉండి ఆఫీస్కి వెళ్ళిపోలేదు, స్కూల్కి కాలేజీకి వెళ్ళిపోలేదు. మీరు ఉపవాసం ఉండి ఆఫీస్కి కాలేజీకి స్కూల్కి వెళ్ళిపోతారు. ఆయన అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడు. ఆయన ఉపవాసం మీ ఉపవాసం మ్యాచ్ కావట్లేదు. పోనీ యేసుప్రభు వారే మిమ్మల్ని ఉపవాసం ఉండమన్నారని అనుకుందామంటే, ఇంకా ఆయనకి సిలువకి ఎక్కుతారనగా కొన్ని గంటల్లో ఆ గురువారం రాత్రి తన శిష్యులందరినీ పిలిచి ఆయనే భోజనం పెట్టాడు. ప్రభురాత్రి భోజనము పెట్టలేదా? ఎప్పుడు పెట్టాడు? సిలువకి ఇంకా కొన్ని గంటలు ఉందనంగా. మరి ఆయనే శిష్యులకు భోజనం పెట్టాడు. అంటే ఆయన శిష్యుల్ని, నేను సిలువకి ఎక్కుతున్నాను, మీరు అందరూ ఉపవాసం ఉండండి, నేను సిలువకి ఎక్కుతున్నాను, మీరు శోధనలో పడకుండా ప్రార్థన చేసుకోండి అన్నాడు, కానీ ఉపవాసం ఉండమని ఆయన చెప్పలేదు. పోనీ ఆయన చెప్పిందా అంటే కాదు. పోనీ ఏలియా 40 రోజులని మీరు తీసుకుందాం అనుకుంటే, ఏలియానేమో ప్రయాణం చేశాడు, 40 రోజులు ఉపవాసం ఉండలేదు. ఆ ప్రయాణం చేయకముందు ప్రభుదూత ఆయనకి ఏం చెప్పాడంటే, నీకు చాలా పెద్ద ప్రయాణం ఉందిరా బాబు, భోజనం చేయి అన్నాడు. ఆ 40 రోజులు కాదు, అది ప్రయాణానికి సంబంధించి 40 రోజులు. పోనీ నోవహు కాలంలో 40 రోజులు తీసుకుందామంటే, నోవహు కాలం 40 రోజులు వాళ్ళు చక్కగా ఆ 40 రోజులు నోవహుకే కాకుండా మిగిలిన ఆ కుటుంబం అంతటికి, మిగిలిన 7గురికే కాకుండా ప్రపంచంలో ఉన్న అన్ని జాతుల పక్షులకి జంతువులకి భోజనం పెట్టమని దేవుడు వాళ్ళలో భోజనం రెడీ చేశాడు. అది ఉపవాసం కాదు. 40 రోజులు శుభ్రంగా భోజనం చేశారు వాళ్ళు. 40 రోజులు భోజనం చేయడమే కాదు, 40 రోజుల తర్వాత బయటపడిన తర్వాత కూడా భోజనం చేయాలి కదా. కాబట్టి FCI గోడౌన్ లాగా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళలాగా వాళ్ళు లోపల అవి దాచిపెట్టుకున్నారు కూడా. అది ఉపవాసం కాదు. పోనీ మోషే 40 రోజులు ఉపవాసం తీసుకుందాం అని అనుకుంటే, మోషే ఉపవాసాన్ని మనం చూస్తే ఆయన కొండెక్కి కిందకి రాలేదు.
మీరేమో కిందే తిరుగుతున్నారు. ఆ ఉపవాసం కాదు మీది. మరి మీది ఏది ఉపవాసము? ఏ విధంగా 40 రోజుల ఉపవాసం? దేవుడు మనకి ఇది ఇచ్చాడా? దీన్ని ఉపయోగించమన్నాడా లేదా? ఒకసారి కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 8-9 వచనాలు చదవండి. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయం 8-9 వచనాలు. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదని. ఎవరంటున్నారు ఈ మాటలు? సాక్షాత్తు దేవుడే అంటున్నాడు. అవునండి. ఇలా చెయ్యాలంటే దేవుడు ఏంటది? ఉపదేశం చేయడం, బోధించడం, ఆలోచన చెప్పడం. ఆయనే చెప్తాడట మనకి. ఆయనే ఆలోచన చెప్తాడు, ఆయనే బోధిస్తాడు, ఆయనే నడిపిస్తాడు, ఆయనే ప్రబోధం చేస్తాడు మనకి. అయితే మనం ఏం చేయాలి? కింద లైన్లో చెప్తున్నాడు, చదవండి. బుద్ధి జ్ఞానములు లేని గుర్రము వలెనైనను కంచర గాడిద వలెనైనను మీరు ఉండకుడి. ఏమా? సో మీరేం చేయాలి? దేవుడి బోధ అర్థం కావాలంటే మీకు ఒకటి ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? పుర్రె లోపల గుజ్జు ఉంటుంది, ఆ బుర్ర ఉపయోగించాలి. దేవుని ఉపదేశం అర్థం కావాలంటే బుర్ర ఉపయోగించాలి. ఎందుకు ప్రకాష్ గారు మీరు అలా మాట్లాడతారంటే, నేను బుర్ర ఉపయోగించి బైబిల్ చదువుతున్నాను అంతే. క్రైస్తవుడు బుర్ర ఇంకా గొప్పది. మీరు 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదివితే, యేసుక్రీస్తు వారి బుర్రే మన బుర్ర అయిందట. ఆయన మనసే మన మనసట. ఇది శాంక్టిఫైడ్ బుర్ర. ఇది వాక్యం చేత, ఆత్మచేత, క్రీస్తు రక్తం చేత కడుగబడిన బుర్ర. ఇది బయటవాడి కంటే ఇంకా బాగా ఆలోచించాలి కదా. ఇప్పుడు చెప్పండి, మీది ఏ ఉపవాసం? నేను అందుకే ఈ ఉపవాస మండలికి నన్ను పిలవద్దంటాను. కానీ ఎప్పటి నుంచో పిలుస్తున్నారు ప్రభాకర్ గారు. నన్నేం పిలిచేశారు ఆయన. నేనేమో మొహమాటం లేకుండా మాట్లాడతాను. నా ప్రాబ్లం ఇది. కాబట్టి ఈ ఈ ఈ తలకాయ నొప్పి మీరే నన్ను పిలిపించుకొని తలకాయ నొప్పి పెట్టుకున్నారు. నేనేం చేయలేను. ఇంకా మీరు ఇంకా భరించాల్సిందే నన్ను. అందులో 2 రోజులు పెట్టుకున్నా, అది 1 రోజు కాదు. నేనేమో ఇదన్నా తప్పుతుంది, రేపు ఈరోజు ఫ్లైట్కి వద్దాం అనుకున్నాను. ఈరోజు ఫ్లైట్కి వస్తే మళ్ళీ ఒక మెసేజ్ పోతుంది, మళ్ళీ పరిచర్యకి అన్యాయం చేసినట్టు అవుతానని చెప్పి నేను వేరే విధంగా వచ్చేసాను. మొత్తం మీద చేరుకున్నాను రాత్రికి. మనము ఏం చేయాలంటే మనకి అనాది కాలంగా కొన్ని వస్తూ ఉంటాయి, పితృపారంపర్యాచారాలు. వాటిని మనం వాక్యపు వెలుగులో విశ్లేషణ చేయాలి. ఇప్పుడు ఇది ఈ సారాంశం అంతా ఏంటి? మీరు ఉపవాసం ఉండొద్దనే కాదు. అందుకు చెప్పట్లేదు ఇదంతా కూడా. ఉపవాసం అపవాసం కాకుండా ఎలా చూసుకోవాలి, ఇదే ఈరోజు మన సబ్జెక్ట్. కొత్త నిబంధనలో క్రైస్తవ జీవితంలో ఉపవాసానికి ప్రముఖ స్థానం ఉంది. కానీ ఏది ఉపవాసం కాదు, ఏది అపవాసం, ఏది ఉపవాసం, వాక్యానుసారమైన ఉపవాసం మనం తెలుసుకొని తీరకపోతే మన ఉపవాసం ప్రభు దగ్గరికి వెళ్ళదు. అందుకని ఉపవాసం గురించినటువంటి వచనాలు, ఉపవాసం గురించి ప్రబోధించే వచనాలు, టీచింగ్ అబౌట్ ఫాస్టింగ్, మీకు కొత్త నిబంధనలో ఎన్ని చూపించగలరు మీరు నాకు చెప్పండి? కొత్త నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉంటాయి? ఇది 40 రోజులు క్రైస్తవులతో ఇదే సమస్య. వాళ్ళు మాల క్రైస్తవులు. మాల అంటే అది కులం కాదమ్మా, యేసుమాల. యేసుమాల. ఈ 40 రోజుల క్రైస్తవంతో సమస్య ఏంటంటే వాళ్ళకి అంతకు మించిన జ్ఞానం ఉండదు. వాళ్ళు దే ఆర్ క్రిస్టియన్స్ ఓన్లీ ఫర్ 40 days. దే ఆర్ సీజనల్ క్రిస్టియన్స్. వాళ్ళు దీన్ని చదవరు. ఎన్ని ఉంటాయో పుస్తకాలు కూడా తెలీదా? దానికి మళ్ళీ క్విజ్ పెట్టి ప్రైజ్ ఇవ్వాలా? అప్పుడు కానీ చదవరా?
ఈ క్విజ్ క్రిస్టియన్స్ కూడా ఉంటారు. వాళ్ళు విపరీతంగా చదివేస్తారు బైబిల్. తమ కోసం కాదు, ప్రభు కోసం కాదు, భక్తి ఉండి కాదు, ప్రైజ్ కోసం. క్విజ్ క్రిస్టియన్స్తో కూడా చాలా సమస్య. ఎన్నమ్మా? 66 27. నైస్. 27 బుక్స్ ఆఫ్ న్యూ టెస్టమెంట్లో మీకు ఫాస్టింగ్ గురించిన టీచింగ్ ఎంత ఉంది? ఫాస్టింగ్ ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని చెప్పేటువంటి టీచింగ్. ఎగ్జాక్ట్ వచనాలు చెప్పకపోయినా, నాకు మీరు అధ్యాయం చెప్పకపోయినా, కనీసం ఏ పుస్తకంలో ఉందో చెప్పండి. 27 పుస్తకాలు. క్రైస్తవం అంతా ఒకచోట కూర్చొని, ముఖ్యంగా భారతీయ క్రైస్తవం వాక్యపు వెలుగులో మళ్ళీ మేము చేస్తుంది కరెక్టా కాదా అని చూసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. దాదాపుగా లేదు యేసు ప్రభు చెప్పిన ఈ 4 మాటలు తప్ప. ఓ సందర్భంలో యేసు ప్రభును ఓ ప్రశ్న అడిగారు, నీ శిష్యులు ఫాస్టింగ్ ఉండట్లేదు ఏమిటి అని. అప్పుడేదో 4 ముక్కలు చెప్పాడు ఆయన, అంతే. ఆ తర్వాత పౌలు కానీ పేతురు కానీ ఒక కూలంకుషంగా ఫాస్టింగ్ గురించి ప్రత్యేకమైన ప్రబోధం చేసిన పరిస్థితి ఎక్కడా లేదు. అందుకని మిమ్మల్ని నేనేమన్నాను, మీరు పాత నిబంధన క్రైస్తవుల్లా ఉన్నారే అన్నాను. మరి కొత్త నిబంధనలో ఫాస్టింగ్కి స్థానం లేదా? ఉంది. ప్రభు ఫాస్టింగ్ ఉన్నాడు, పౌలు ఫాస్టింగ్ ఉన్నాడు. ఆయన కొరింథీ పత్రికలో చెప్పాడు భార్యాభర్తలను కూడా ఫాస్టింగ్ ఉండమని. అందుకనే మనం వాక్యానుసారమైన ఉపవాసం గురించి ఈ రోజున నేర్చుకుందాం. నేర్చుకోకముందు కొన్ని నేపథ్యం మీకు చెప్పాలి. అసలు ఎలా పుట్టింది ఈ 40 రోజుల ఉపవాసం అంటే, క్రీస్తు శకం 4వ శతాబ్దం దాకా దాదాపుగా ఈ ఉపవాసానికి సంబంధించిన, అంటే గుడ్ ఫ్రైడేకి ముందు, ఈస్టర్కి ముందు ఉపవాసం ఉండేటువంటి ఒక సంప్రదాయము స్థిరపడిన పరిస్థితి సంఘాల్లో ఎక్కడా కూడా మనకి కనపడదు. క్రీస్తు శకం 4వ శతాబ్దం వరకు. అంటే రోమియులు క్రైస్తవులయ్యేంత వరకు, ఒక రోమా చక్రవర్తి కాన్స్టాంటిన్ అనే చక్రవర్తి క్రైస్తవుడయ్యేంత వరకు, ఆయన తల్లిగారు క్రైస్తవురాలయ్యేంత వరకు, ఇలాంటి సంప్రదాయము సంఘంలో వేళ్ళూనుకున్నట్టుగా గట్టిగా పాటించినట్టుగా మనకెక్కడ దాఖలాలు కనపడవు. దీని అర్థం ఏమిటంటే, అపోస్తలులు దీన్ని పెట్టలేదు, ఈ సంప్రదాయాన్ని పెట్టలేదు. అపోస్తలులు ఉపవాసం ఉండమన్నారా? ఉండమన్నారు. కానీ 40 రోజులే ఉపవాసం ఉండమన్నారా? లేదు. ఎందుకంటే మీకు బ్యాక్గ్రౌండ్ తెలియాలి. రెండవది ఏమిటంటే, అసలు అపోస్తలులు వెళ్ళిపోయాక చిట్ట చివర చనిపోయిన అపోస్తలుడు యోహాను ప్రకటన గ్రంథం రాసి చనిపోయారు. దాదాపు క్రీస్తు శకం 100 తర్వాత అపోస్తలుల శిష్యులు సంఘాలని నడిపారు. క్రీస్తు శకం 190 వరకు దీని గురించిన ప్రస్తావనే లేదు. ఇలా ఉపవాసం ఉండాలి అనేటువంటి కనీసం ప్రస్తావన లేదు. క్రీస్తు శకం 190 దగ్గర ప్రస్తావన ఏముంది అని మనం చూస్తే, బాప్తిస్మానికి సంబంధించి, అంటే బాప్తిస్మం తీసుకోక ముందు, యేసుక్రీస్తు వారు బాప్తిస్మం తీసుకున్నాక ఆయన ఉపవాసం ఉన్నారు, పరిచర్య కోసం, పరిచర్యలో బలం కోసం, శక్తి కోసం. కానీ సంఘంలో మనం చూస్తే, సంఘ చరిత్రలో బాప్తిస్మం తీసుకోవడానికి ప్రిపేర్ అవ్వడానికి, ఒక వ్యక్తి రక్షణ పొందాక బాప్తిస్మం తీసుకుంటారు, మీకు అందరికీ తెలుసు. ఐ బిలీవ్ సమర్పణ్ గారి ఆధ్వర్యంలో మీకు ఆ టీచింగ్ స్పష్టంగా ఉందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. సో బాప్తిస్మం అనేది రక్షణనివ్వదు. రక్షణ పొందిన తర్వాత, క్రీస్తును స్వంత రక్షకుడిగా అంగీకరించాక మనం బాప్తిస్మం తీసుకుంటాం. ఇది మనందరికీ విదితమే. ఆ బాప్తిస్మం తీసుకోవడానికి, అంటే మారు మనసు పొందిన కాలానికి బాప్తిస్మం తీసుకున్న కాలానికి మధ్యకాలంలో వాళ్ళ ఉపవాసం ఉండి ప్రిపేర్ అవుతారు. ఈ సంప్రదాయం వచ్చి పడింది 2వ శతాబ్దంలో. ఇది కొంతకాలం కొనసాగింది. ఈ కొనసాగేటప్పుడు ఒక మీమాంస వచ్చింది. ఏమిటా సందిగ్ధం మీమాంస అంటే, ఎన్ని రోజులు ఉపవాసం ఉండాలి? కొంతమంది 1 రోజు ఉండేవాళ్ళు, కొంతమంది 4 రోజులు ఉండేవాళ్ళు, కొంతమంది వారం రోజులు ఉండేవాళ్ళు, కొంతమంది కొన్ని గంటలు ఉండేవాళ్ళు. అదంత ప్రాముఖ్యం కాదు, మీరు ఉపవాసం ఉండి ప్రిపేర్ అవ్వాలి, ఇదే ప్రాముఖ్యం అని
సంఘపితరులు ప్రబోధించారు. ఆ తర్వాత ఏమైంది, ఈ బాప్తిస్మం కోసం తీసుకుంటే ఉపవాసము అలా ఉంచితే బాప్తిస్మానికి ఈస్టర్కి లింక్ అయింది. పునరుద్ధానం, ఈ ఈస్టర్కి సంబంధించిన సెలబ్రేషన్ జరిగేటప్పుడు ఇంకో సంప్రదాయం వచ్చి పడింది. ఇవన్నీ మనం పెట్టుకున్నవే. ఏమిటా సంప్రదాయం అని అంటే, ఈ పునరుద్ధాన పండుగ జరిగేటప్పుడు, ఈస్టర్ జరిగేటప్పుడు అప్పుడు బాప్తిస్మాలు ఇస్తే బాగుంటుంది అనేది వచ్చింది. కాబట్టి పునరుద్ధాన పండుగ రోజు, ఈస్టర్ రోజున బాప్తిస్మాలు ఇవ్వడం అనే ఒక సంప్రదాయం వచ్చింది. ఎప్పుడైతే ఆ సంప్రదాయం వచ్చిందో ఈస్టర్కి ముందు ఉపవాసం ఉండడం, ఎందుకంటే బాప్తిస్మం రెండు కలిసిపోయినాయి కదా, ఒకే రోజుకి వచ్చేసినాయి కదా, ముందు ఉపవాసం ఉండడం సంభవించింది. కాలక్రమంలో ఏమైందంటే బాప్తిస్మం ఎగిరిపోయింది, ఈస్టర్ మిగిలిపోయింది. ఈ ఈస్టర్కి ముందు ఉపవాసం ఉండడం సంభవించింది. అంటే ప్రశ్నలు అడగకపోవడం వల్ల, ప్రశ్నలు మనల్ని మనం వేసుకోవాలి కూడా. ఎందుకు చేస్తున్నాను ఒక పనిని? తత్ఫలితంగా 4వ శతాబ్దంకి వచ్చేటప్పటికి ఎంత సాంప్రదాయం అయిందంటే, ఇది ఎవరైనా ఒక పాట పాడేవాడు కానీ, ఆరాధించేవాడు కానీ, ఇక్కడ సంఘంలో పరిచారం చేసేవాడు కానీ, అంటే కానుకలు పట్టేవాళ్ళు, లేక రొట్టె ద్రాక్షరసం ఇచ్చేవాళ్ళు, ఎవరైనా మైక్స్ పెట్టేవాళ్ళు, లేక బోధకులు కానీ, చూసారా, ఎవరైనా సరే, సంఘంలో ఉన్న పెద్దలు కానీ ఎవరైనా ఈ 40 రోజుల ఉపవాసంలో పార్టిసిపేట్ చేయకపోతే వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి, తీసివేయాలి అనేటువంటి స్థాయికి 4వ శతాబ్దం వచ్చేటప్పటికి జరిగిపోయింది. వాళ్ళకి ఏదైనా శారీరకంగా బాగలేకపోతే తప్ప ఖచ్చితంగా దీన్ని పాటించాలి. రోమన్ క్యాథలిక్ సంఘము 4వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం దాకా వెలుసిల్లింది. అనేకమైన సంప్రదాయాలు, మానవీయమైన వాక్యంలో లేని కొన్ని వాక్యానికి విరుద్ధమైన సంప్రదాయాలు, కొన్ని మంచి సంప్రదాయాలు ఉండవచ్చు, వచ్చాయి. ఇది కూడా అలాంటిది ఒకటి. ఉద్దేశం మంచిదేనా? చాలా మంచిది. ఏంటి ఉద్దేశము? మీరు రోమన్ క్యాథలిక్స్ని చూస్తే ఇప్పటికి కూడా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన మంచి ఏమిటంటే, భక్తి వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి మనం. చాలా నిష్టగా, చాలా భక్తిగా చేస్తారు వాళ్ళు భగవత్ సన్నిధికి వచ్చినప్పుడు. వాళ్ళు ఏం పెట్టారంటే, ఈ ఉపవాసం మీరు ఉండేటప్పుడు మీరు ఏం చెయ్యాలి అని అంటే, యేసుప్రభు సిలువలో చనిపోయినందుకు ఏడవకూడదు. యేసుప్రభు సిలువలో మీ పాపాల కోసం చనిపోయాడు కాబట్టి మీ పాపాల కోసం మీరు ఏడవాలి. ఎందుకంటే ప్రభు చెప్పారు ఆయన సిలువ మోసేటప్పుడు అక్కడ ఉన్న స్త్రీలకి, అమ్మ నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం. ఒకవేళ మీరు 40 రోజులు ఉపవాసం ఉంటే ఎవరి కోసం ఏడవాలి? ఎంత దీనాతి దీనమో, నీ మరణం ఎంత దీనాతి దీనమో అని పాడకూడదు మీరు. దేనికోసం ఏడవాలి మీరు? మీ పాప జీవితం కోసం ఏడవాలి. సో ఉపవాసం దేనికోసం అట? పాప పశ్చాత్తాపం కోసం, ప్రభు దగ్గర కడుక్కోవడం కోసం, అందుకోసమని పెట్టారు. తర్వాత మీరు వినమ్రులై ప్రభు సన్నిధిలో గడపడం కోసం, ప్రభుకి ఇంకా దగ్గర కావడం కోసం. కాబట్టి చాలా మంచి ఉద్దేశంతో పెట్టారు. ఇప్పటికీ కొంతమంది అలాగే చేస్తున్నారు ఈ 40 రోజుల ఉపవాసాన్ని. వాళ్ళు నిజంగా ధన్యులు. అయితే వాళ్ళు మన కంటికి కనిపించకపోవచ్చు. వాళ్ళు రోమన్ క్యాథలిక్ సంఘంలో ఉన్నారు, మన సంఘాల్లో కూడా ఉన్నారు. వాళ్ళని బట్టి ప్రభువుని మనం ఎప్పుడు స్తుతించాలి. అయితే అది ఎగిరిపోయింది. ఇప్పుడు అది పోయి ఏమైపోయిందంటే, మళ్ళీ యేసుప్రభుని సిలువ వేస్తున్నారు. ఒక అబ్బాయిని తీసుకొచ్చి మళ్ళీ తాళ్ళతో కట్టేసి మళ్ళీ సిలువ వేస్తున్నారు. వేసి యేసుప్రభు సీన్ మన ముందుకు ఎందుకు తీసుకొస్తారు? మీకు అప్పుడప్పుడు సిలువ పాటలు వస్తుంటాయి టీవీలో. అందులో మెల్ గిబ్సన్ తీసినటువంటి ద ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ సినిమా విపరీతంగా వాడేసుకున్నారు. కాపీరైట్లన్నీ పక్కన పెట్టేసి, ఒకవేళ మెల్ గిబ్సన్ కానీ భారత క్రైస్తవ సింగర్ల పైన, మ్యూజిషియన్స్ పైన ఆయన కానీ కోర్టులో వేస్తే కొన్ని కోట్లు కట్టాల్సి వస్తుంది మీరు, కొన్ని కోట్లు. ఎందుకంటే కాపీరైట్స్ ఉంటాయి దానికి. ఆ మెల్ గిబ్సన్ని ఎడాపెడా వాడేసుకొని ఆ సినిమాలో క్లిప్పింగ్లన్నీ తీసుకొచ్చి మనకి విపరీతమైన ఒళ్ళు గగురు పొడిచేటువంటి ఆ క్లిప్పింగ్లు చూపించి మళ్ళీ మనల్ని ఈ 40 దినాల టైంలో ఏడిపించాలన్నమాట. ఏమొస్తుంది?
యేసు వారు ఏం చెప్పారు? మీరు నా కోసం ఏడవకండి. ఎవరి కోసం ఏడవాలి? మీకోసం ఏడవండి. మీ పాప జీవితం కోసం, మీ పిల్లల పాప జీవితం కోసం, వాళ్ళు బాగుపడాలని, మీరు బాగుపడాలని. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే దినవృత్తాంతాల గ్రంథంలో మీరు మీ పాపాల గురించి ఏడవాలి, అది చెప్తున్నాడు. సో ఇంత మంచిగా పుట్టింది ఇది. కానీ కాలక్రమంలో ఏమైపోయింది? కొంతమంది అయితే ఇది ఎందుకు చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు చేసేస్తున్నారు. ఇప్పుడు 40 రోజుల ఉపవాస పండుగల గురించి ఒక 10 ప్రశ్నలు ఇచ్చి మీ అందరికి ఎగ్జామ్ పెట్టామనుకోండి, ఎంతమంది పాస్ అవుతారు? ఇక్కడికి వచ్చిన వాళ్ళు అంటే తెలియకుండా చేస్తున్నారన్నమాట. చాలామందికి ఈ భక్తిభావం లేకుండా చేస్తున్నారు. ఏదో వచ్చాం కదా, పోయాం కదా, ఏదో అక్కడికి వెళ్తే ఈ 40 రోజులు కానీ క్రమం తప్పకుండా వెళ్తే ఏదో పుణ్యం వస్తుందట. ఇది భారతీయ ఆలోచన అనమాట. ప్రతి భారతీయుడు, భారతీయురాలు ఇలాగే ఆలోచిస్తారనమాట. మనకి నోములని, వ్రతాలని ఇలాంటివి ఒకటి ఉంటాయి మనకి. చుట్టూ తిరిగితే ఏదో అవుద్దని కదా, పొరులు దండాలు పెడితే ఇంకేదో అవుద్దని కదా, మోకాళ్ళ మీద మెట్లు ఎక్కితే ఇంకేదో అవుద్దని, ఎండాకాలం చెప్పులు లేకుండా దేవుడి దగ్గరికి నడిచి వెళ్తే ఇంకేదో అవుతుందని. ఇది భారతీయులం అనమాట మనం. కాబట్టి 40 రోజులు చర్చికి వెళ్తే ఏదో అవుతుంది అనుకుంటాం మనం. ఏం కాదు. 41వ రోజు మీరు నిన్న నేడు మారని రీతిగా ఉంటారనమాట. మీరు అంత అద్భుతమైన క్రైస్తవులు. ఏమన్నా అవునా కదా? 41వ రోజు మీరు ఎలా ఉంటారు? పోయిన సంవత్సరం ఎలా ఉన్నారో ఈ సంవత్సరం మళ్ళీ అలాగే ఉంటారు. అందుకని ఈరోజు నేను మీకు చెప్పదలిచింది ఏంటంటే అసలు శిస్సులైన ఉపవాసం ఏమిటి అని చెప్పదలిచాను. కొన్ని విషయాలు మీకు ముందు నేను చెప్పదలిచాను. ఏమిటంటే మీలో ఉన్న ఉపవాసం గురించిన అపోహలు నేను తీసివేయాలి. నెంబర్ 1, మొదటి అపోహ ఏమిటంటే ఫాస్టింగ్ ఈజ్ టు అప్పీజ్ గాడ్. దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి, శాంతింప చేయడానికి నేను ఫాస్టింగ్ ఉండాలి, ఉపవాసం ఉండాలి. ఉపవాసంలో ఏం చేస్తానండి? నిద్రాహారాలు మానేస్తాను. ఈ నిద్రాహారాలు మానేసినప్పుడు నేను క్షీణించుకుపోతాను. అంతేనా? కీర్తనలు, నా మెమరీ కరెక్ట్ అయితే కీర్తనలు 109లో అనుకుంటాను, దావీదు అంటాడు, 109:24 అనుకుంటాను, ఇఫ్ మై మెమరీ ఈజ్ గుడ్. ఒకసారి చదవండి అమ్మా. ఉపవాసము వల్ల నా మోకాళ్ళు బలహీనమాయను. నెక్స్ట్ లైన్ అమ్మా. పుష్టి తగ్గి చిక్కిపోయెను. ఇలా అయిపోతున్నప్పుడు దేవుడికి ఎలా ఉంటుంది? నువ్వు ఇలా అయిపోతున్నావు ఉపవాసంలో, అప్పుడు దేవుడికి ఎలా ఉంటుంది? చాలా హాయిగా. ఎందుకంటే ఆయన శాడిస్ట్ కదా మన దృష్టిలో. ఆహా, నా కోసము బాలుడు ఎలా ఉండేవాడు, ఇలా ఉండేవాడు, ఆయన వెనకాయనలాగా అయిపోయాడే అనుకుంటాడు అనమాట. అప్పుడు దేవుడికి చాలా ఆనందం. ఇక్కడ నువ్వు బాధపడుతూ ఉంటే నీకు అప్పుడప్పుడు అన్య సంప్రదాయాల్లో, అన్య మతాల్లో కనపడుతుంటుంది ఈ సీన్ అనమాట. ఆ దేవత ముందు వాళ్ళు కొరడ తీసుకొని కొట్టుకుంటూ ఉంటారు అనమాట. ఎందుకు కొట్టుకోవడం? అలా కొట్టుకోవడం ఆపేస్తాడేమోనని ఏం చేస్తారు? పక్కన డ్రమ్ వేయాలి. వార్తలు తేలిపోతుంటాయి అనమాట. మనకే ఒకలాగా ఉంటుంది, ఏంటంటే బాబు వీటిలా కొట్టేసుకుంటున్నాడు అని. కానీ ఆ దేవతకి అలా కొట్టుకుంటుంటే ఆమె శాంతిస్తుంది అనమాట. అగ్నిగుండంలో నడిచి వెళ్ళిపోతూ ఉంటాడు నిప్పుల మీద. ఎందుకు నడిచి వెళ్ళడం? ఎందుకు? ఈయన బాధపడితే భగవంతుడు ఆనందిస్తాడు. అది వాళ్ళ ఐడియా ఆఫ్ గాడ్. బైబిల్ ఇచ్చే ఐడియా ఆఫ్ గాడ్ అది కాదు. ప్రపంచంలో ఈ ఒక్క దేవుడే మన కోసం సిలువలో బాధపడ్డాడు. ప్రపంచంలో ప్రతి దేవుడు భక్తుల్ని బాధ పెట్టేవాడే. ప్రపంచంలో ఒకే ఒక్క దేవుడు భక్తుల కోసం బాధపడ్డాడు. భక్తులు కాని వాళ్ళ కోసం కూడా సిలువలో రక్తం చిందించాడు. ఆయన మన పాపముల నిమిత్తమే కాదు, లోకమంతటి పాపము నిమిత్తము ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. 1 యోహాను పత్రిక 2:2. లోకమంతటి కోసం చనిపోయాడు ఆయన.
సచ్ ఎ గాడ్ వీ హ్యావ్. దిస్ గాడ్ ఈజ్ నాట్ ఎ సాడిస్ట్ గాడ్. కాబట్టి మీ మనసులో ఎక్కడైనా లోపల నేను ఇలా కడుపు కాల్చుకుంటే, నేను ఇలా నిద్రాహారాలు మానేసి చిక్కి శల్యం అయిపోతే, క్షీణించుకుపోతే, అస్థిపంజరం బయటపడితే, ఇక్కడ అంత మహానుభావులు లేరనుకోండి. ఎందుకంటే మీరు 40 రోజులు ఎక్కడ ఉన్నారు అసలు ఉపవాసం? ఇందాక చెయ్యెత్తమంటేనే మీరు ఎత్తలేదు. ఊరినే పైన ఉపవాసం అని టైటిల్ అంతే. ఎవరు ఇక్కడ ఉపవాసం కోసం రాలా. మీరు నిజంగా ఉపవాసం ఉంటే, మీరంతా బాధలో ఉంటే, అనారోగ్యంలో ఉంటే చూసి దేవుడు ఆనందించేవాడు కాదు. కాబట్టి మనం మొట్టమొదటి అపోహ తొలగించుకోవాల్సింది ఏంటంటే, ఉపవాసము దేవుణ్ణి శాంతింప చేయడానికి కాదు. కొంతమందికి ఒక అపోహ ఉంటుంది క్రైస్తవుల్లో, ప్రార్థన కంటే ఉపవాసం కొంచెం దేవుడు ఎక్కువ వింటాడు. అంటే ఏంటి ఇది? ఏమన్నా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెసా? ఫాస్ట్గా వెళ్ళిపోతుంది దేవుడి దగ్గరికి? ఏమిటిది? ఇదేమన్నా ఫైబర్ నెట్టా? ఇంకొంచెం ఫాస్ట్గా వెళ్తుందా ఉపవాసం? కాదు కాదు, అలాంటిది ఎక్కడ బైబిల్ చెప్పట్లే. 66 పుస్తకాల్లో చెప్పట్లా బైబిల్. మరి ఉపవాసం దేనికట? ఉపవాసము నన్ను నేను క్రమబద్ధీకరించుకోవడానికి. ఉపవాసము నన్ను నేను క్రమశిక్షణలోకి తెచ్చుకోవడానికి. మన మనుషులం కదా, క్రైస్తవులమైనా భక్తులమైనా మారుమనసు పొందినా బాప్తిసం తీసుకున్నా మనం బేసిక్గా ఎవరు అండి? మనుషులం. మనకు కొన్ని బలహీనతలు ఉంటాయి, కొన్ని ఎడిక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న చాలామంది యంగ్స్టర్స్, మీకు చెప్తే అసలు ఉపవాసం అంటే ఏమిటో. ఉపవాసం అంటే నిజంగా 40 రోజులు మీరు ఉండదలిస్తే 40 రోజులు ఫేస్బుక్ వాడకూడదు. ఉండగలరా? 40 రోజులు స్క్రీన్లెస్గా గడపాలి. స్క్రీన్లెస్ అంటే అది భక్తి అంటే. కొంతమంది సీరియల్ వాళ్ళు ఉంటారు ఇక్కడ. 40 రోజులు దీపక్ ఏమైనా పర్లేదు, నేను కార్తీక దీపం చూడను. అది ఉపవాసం ఏమ్మా?